నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో భాగంగా దాల్మియా సిమెంట్ సంస్థకు ఈడీ అధికారులు ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ దాల్మియా సంస్థకు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో చాలా ల్యాగ్ అవుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరి మొత్తానికి ఈడీలో కదలిక వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ దాల్మియా సంస్థ ఏదైతే ఉందో సిమెంట్ సంస్థ, దాని ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తుంది సార్. అసలు ఈ దాల్మియా సిమెంట్ సంస్థకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి సార్? ఇది చాలా పెద్ద స్టోరీ. ఇక్కడ ఏంటి అంటే సడన్గా ఇది ఎందుకు వచ్చింది, బయటికి ఎందుకు వచ్చింది అంటే దాల్మియా సిమెంట్స్ వీళ్ళ ఆస్తుల్ని ఇవన్నీ కూడా జప్తు చేసే కార్యక్రమం ఎప్పుడో మొదలుపెట్టారు. ఎప్పుడో మొదలు పెడితే దాల్మియా సిమెంట్స్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఇట్లా మా ఆస్తుల్ని జప్తు చేస్తున్నారు, ఇట్లా చేయకూడదు అని చెప్పి కోర్టులో కేసు నడిచింది ఇన్ని సంవత్సరాల పాటు. ఈ కేసు క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోగానే వెంటనే ఇప్పుడు ఆస్తుల్ని జప్తు చేశారు. ఇది బ్రీఫ్గా, అందుకని డిలే అయింది. కోర్టు కేసు కారణంగా డిలే అయింది. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎంతకాలం ఎంత డిలే అవుతున్నదో, ఏ విధంగా డిలే అవుతున్నదో మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకి సంబంధించి ఏమవుతున్నది అంటే ఈ కేసులో చాలామంది సాక్షులు ఉన్నారు, చాలామంది నిందితులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అయ్యా మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మమ్మల్ని కేసు నుంచి విముక్తి చేయండి అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో మాకు సంబంధం లేదు, మా మీద పెట్టిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఏ పిటిషన్ని డిస్పోజ్ చేయాలన్నా కానీ న్యాయస్థానాలు ఈ మొత్తం డాక్యుమెంట్లన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. అందుకని కేసు తీవ్రంగా డిలే అవుతూ ఉన్నది. ఈ డిశ్చార్జ్ పిటిషన్లని ఏం చేయాలో కూడా చాలా తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి సేఫ్ అయిపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వైట్ కాలర్డ్ నేరాలు చేసే వ్యక్తి ముందు చట్టాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని నేరానికి పాల్పడతాడు. ఇక్కడ ఈ దాల్మియా సిమెంట్స్ మెడకెట చుట్టుకుంది ఈ కేసు అంటే అక్కడ కడపకి సంబంధించి జయా మినరల్స్ అనే ఒక కంపెనీ ఉండేది. వాళ్ళు మాకు ఇక్కడ సున్నపు రాళ్ళు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, అవి మాకు కేటాయించండి అని చెప్పి ఒక లేడీ ఆమె అప్లై చేస్తే ఆమెకి గనులు కేటాయించలేదు. ఎందుకు, నామ్స్ ప్రకారం మీరు అడగటం లేదు, అది ఇది అని చెప్పి ఆ జయా మినరల్స్ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయలేదు. దాదాపుగా 2004 సంవత్సరం వరకు అది కేసు పెండింగ్లోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయించలేదు గనులు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈ జయా మినరల్స్ని ఈశ్వరి సిమెంట్స్ అనే ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఆ ఈశ్వరి సిమెంట్స్ ఎవరు పెట్టారు అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు సజ్జల దివాకర్ రెడ్డి పెట్టాడు. వాళ్ళు జయా మినరల్స్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అదే గ్రౌండ్స్ మీద మాకు ఆ సున్నపురాళ్ళ గనులు మాకు ఇవ్వండి అని చెప్పి ఈశ్వరి సిమెంట్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేయంగానే పైన ఉంది మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కదా, టక ఫైల్ మూవ్ అయింది, గనులు కేటాయించేశారు. ఈ గనులు కేటాయించిన తర్వాత ఈశ్వరి సిమెంట్స్ ఏం చేశారు అంటే రఘురామ్ సిమెంట్స్లో మెర్జ్ చేశారు దాన్ని. అంటే ఆ గనులు రఘురామ్ సిమెంట్స్కి వచ్చినాయి. రఘురామ్ సిమెంట్స్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ఈ రఘురామ్ సిమెంట్స్కి గనులు ఇవి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాటిని ఎవరికి ఇచ్చారు? దాల్మియా సిమెంట్స్కి ఇచ్చారు. దాల్మియా సిమెంట్స్ వాళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి అప్పుడే భారతీ సిమెంట్స్ కంపెనీ పెట్టాడు. ఈ కంపెనీ షేర్లు అప్పుడు ఇంకా భారతీ సిమెంట్స్ ఇంకా ఇదే కాలేదు. ఈ భారతీ సిమెంట్ కంపెనీ షేర్లని ఈ దాల్మియా సిమెంట్ కంపెనీ 10 రూపాయల షేర్లని 1440 రూపాయలకు కొన్నది.
జడ్జీలు ఆశ్చర్యపోయారు. అదేంటి 10 రూపాయల షేరు, కొత్త కంపెనీ, మీకు ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కొత్త కంపెనీ షేర్లని ఇంత ప్రీమియం రేట్ ఇచ్చి ఎట్ట తీసుకుంటారని అడిగారు. ఎందుకు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున గనులు కేటాయించి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి వాళ్ళు దీనికి ఇచ్చారు డబ్బులు. దీన్ని ఏమంటారు? ఈ మొత్తం ప్రాసెస్ని క్విడ్ ప్రోకో అంటారు. అంటే గనులు నీకు ఇస్తా, దాని ముడుపులు నాకు ఇవ్వు అని జగన్మోహన్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవటంతో ఇదంతా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీ భారతీయ సిమెంట్స్ షేర్లు వాళ్ళు కొన్నారు కదా, వాళ్ళు ఆ షేర్లను ఏం చేశారో తెలుసా? వాళ్ళు 10 రూపాయల షేర్లని 1440 రూపాయలకు కొన్నారు. ఈ 1440 రూపాయల షేర్లని వాళ్ళు ఫ్రాన్స్లో కంపెనీకి అమ్మారు. ఆ ఫ్రాన్స్ కంపెనీ ఏం చేసింది? డబ్బులు మళ్ళీ దాల్మియా సిమెంట్స్కి ఇస్తుంది కదా. వాళ్ళ పేరు మీద ఉన్న షేర్లు కొనుక్కున్నారు కదా. ఈ డబ్బులు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ దాల్మియా సిమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ డబ్బుల్ని హవాలా మార్గంలో మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. అర్థమైందా మీకు స్టోరీ అంతా? జయా మినరల్స్ నుంచి ఈశ్వరీ సిమెంట్స్ నుంచి రఘురామ్ సిమెంట్స్ నుంచి దాల్మియా సిమెంట్స్ నుంచి భారతీ సిమెంట్స్. ఈ భారతీ సిమెంట్స్ షేర్లు దాల్మియా కొనటం, ఈ దాల్మియా వాళ్ళు ఒక ఫ్రాన్స్ కంపెనీకి అమ్మటం, ఈ ఫ్రాన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు పంపేయటం, ఆ డబ్బుల్ని మళ్ళీ హవాలా మార్గం ద్వారా రూట్అవుట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం. ఇది కేసు. అసలు ఎవరైనా మామూలు నేరస్తులు ఇది చేయగలుగుతారా? హై ప్రొఫైల్డ్ క్రిమినల్స్ తప్ప ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైనా చేయగలుగుతారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి భక్తులు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి మీద అన్యాయంగా అక్రమాస్తులు కేసు పెట్టారు, అన్యాయంగా ఇదంతా జరుగుతున్నది, మా అన్నని అన్యాయంగా జైలుకు పంపించారని ఎవడన్నా అంటే ఇంకా వాడి బుర్రని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టాలి. ఇంత క్లియర్ కట్గా ఈ మొత్తం దాల్మియా సిమెంట్స్ వాళ్ళు 134 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఇదంతా హవాలా మార్గం ద్వారా 55 కోట్లు ఇవ్వంగానే పట్టుబడ్డాడు. ఎట్లా పట్టుబడ్డాడు? దాల్మియా సిమెంట్స్లో ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతను మరి డబ్బులన్నీ రూట్అవుట్ చేయాలి కదా. రూట్అవుట్ చేసినప్పుడు 55 కోట్లు జేఆర్కి ఇచ్చాను అని రాశాడు. జేఆర్ అంటే ఎవరు? మీరేం పెద్దగా ఆలోచించక్కర్ల, జగన్మోహన్ రెడ్డి. ఇది ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది, సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ డబ్బులన్నీ రావటం జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో 55 కోట్ల రూపాయలు పడ్డది. అంటే దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ మనీ ట్రయల్. అంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్ళి ఎక్కడి చివరికి అల్టిమేట్గా ఎవరికి వచ్చినాయి అనే సర్క్యూట్ను కూడా ఎస్టాబ్లిష్ చేసింది సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ కేసులో పట్టుబడ్డాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని లక్షల కోట్లు కొట్టేశాడో మనం చూసాం. ఇప్పుడు ఈ కేసులన్నీ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ అక్రమాస్తుల కేసు అంతా కూడా ఇటువంటిదే. మీరు చూడండి, మీరు జగన్మోహన్ రెడ్డి ఏ మతాన్ని ఆచరిస్తాడు? క్రైస్తవ మతం కదా. 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతానని చెప్పాడు కదా. మరి ఈ పేర్లు మీరు గమనించండి. ఈశ్వరీ సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్, సరస్వతి సిమెంట్స్, భారతీ సిమెంట్స్, అన్నీ దేవుళ్ళ పేర్లే. ఒక భారతీ సిమెంట్స్ వాళ్ళ మిసెస్ పేరు, కానీ మిగిలినవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం హిందూ దేవుళ్ళ పేర్లు పెట్టి కంపెనీలు పెడతాడు, ఆ కంపెనీలతోటి మోసాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 27.5 కోట్ల రూపాయలు సీజ్ చేశారు షేర్లు. ఆ షేర్లు ఏంటో తెలుసా? ఆ షేర్లన్నీ సరస్వతి పవర్కి సంబంధించిన షేర్లు. క్యారమెల్ ఏషియా, సరస్వతి పవర్, ఇంకో కంపెనీ ఉంది హర్ష ఫోరం అని. ఈ 3 కంపెనీల షేర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి, 27 కోట్ల రూపాయలు. ఆ షేర్లని ఇప్పుడు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సీజ్ చేసింది. ఇవి ఏం షేర్లు అని మీరు అడగచ్చు. ఈ క్యారమెల్ ఏషియా, ఈ సరస్వతి పవరు మీకు జగన్మోహన్ రెడ్డి తల్లి మీద కేసేసాడు కదా నేషనల్ లా ట్రిబ్యునల్లో, అవే ఇవి. అంటే సరస్వతి పవర్కి సంబంధించిన భూములు, ఇవన్నీ కూడా ఏదో పెద్ద కష్టపడి సంపాదించినట్టు చెప్తారు, అన్నీ కొట్టేసినవే. ఇప్పుడు ఈ రోజున దాల్మియా సిమెంట్స్, మొత్తం దాల్మియా సిమెంట్స్ ఆస్తులు 3,377 కోట్లు సీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి 27 కోట్లు. ఇవి మొత్తం మార్కెట్ విలువ చూస్తే 797 కోట్లు మార్కెట్ విలువ చూస్తే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విలువ 300 కోట్లు. అంటే మీకు ఏ విధంగా అవినీతి జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కొల్లగొట్టాడు. ఈ లైమ్ స్టోన్ అంతా కూడా, సున్నపు రాళ్ళు, ఇవన్నీ కూడా ఎవరివవి? ఆ ల్యాండ్స్ ప్రజలవి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భూముల్ని, ఆ భూముల్లో ఉన్న ఖనిజ నిక్షేపాలని అన్నిటినీ కూడా కొల్లగొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం దానికి సంబంధించిన డబ్బులన్నీ రూట్అవుట్ చేసుకొని కంపెనీలు పెట్టి ఈ భారతీయ సిమెంట్ని మేము కష్టపడి పెట్టామండి అని చెప్తుంటారు. కష్టపడి పెట్టారా? కొటేషన్ డబ్బులతో పెట్టారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్రమాస్తులు సంపాదించారో సార్ విశ్లేషణతో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.